హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది ఒక చవర్లెట్ వీడియో, మళ్ళీ కొత్త కారు. ఇది రిమోట్ ఇలా ఉంటుంది. ఇది ఆఫ్ బటన్, ఇది ఆన్లైన్ ఆన్ చేయడానికి, ఇది రిమోట్తో స్టార్ట్ చేయడానికి, ఇది వచ్చేటప్పటికి డిక్కీ ఓపెన్ చేయడానికి. ఓకే, ఇది లైట్స్. ఇది వచ్చేటప్పటికి చూస్తాను. ఇది వచ్చేటప్పటికి డిక్కీ క్లోజ్ చేయడానికి. కార్ వచ్చేటప్పటికి ఇది చవర్లెట్ బ్లాక్. ఓకే, ఎలా ఉంది? సేమ్ జిఎంసీలా ఉంటుంది. ఇది దీని బ్రాండింగ్, ఇది చవర్లెట్. ఇవి టైర్స్ అన్నమాట, ఫ్రంట్ లెఫ్ట్ ఇది. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ టైరు. దీనికి ఫుట్ రెస్ట్స్ ఎలా ఉంటాయి. ఇది బ్యాక్ యూ. ఇది డిఆర్ఎల్ ఇండికేటర్స్, రివర్సు. ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ లైట్స్ అన్నమాట. ఇది బ్రాండింగ్ చవర్లెట్ కంపెనీది అనమాట. ఎల్టీ. దీని గూడ్స్ స్పేస్ కూడా బాగుంటుంది, చాలా పెద్దది గూడ్స్ స్పేస్ వచ్చేటప్పటికి. ఇది ఎన్ని లీటర్లు అన్నది నాకు ఐడియా లేదు. ఓకే, ఇలా ఉంటుంది బ్యాక్ గూడ్స్ స్పేస్ వచ్చేటప్పటికి. ఈ సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఇస్తాడనమాట. ఇది పవర్ సాకెట్, మనం పవర్ కనెక్ట్ చేసుకోవడానికి పవర్ సాకెట్. ఓకే, ఇక్కడ ఈ బ్యాక్ ఇవి 2 అడిషనల్ షీట్స్ అనమాట. కావాలంటే మనం హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే వెనక్కి పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ, డిక్కీ స్పేస్ ఎక్కువ వస్తుంది, గుడ్ స్పేస్. ఇది ఆటోమేటిక్ కంట్రోల్, అదే డిక్కీ క్లోజ్ చేయడానికి బటన్ అనమాట. రిమోట్లో అయినా క్లోజ్ చేయొచ్చు, ఇందులో అయినా క్లోజ్ చేయొచ్చు. మనం బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయ్యి ఇది అవుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి రివర్స్ కెమెరా ప్లస్ 360 డిగ్రీ కెమెరా కూడా ఇదే. ఇది రైట్ సైడ్ బ్యాక్ అన్నమాట. ఓకే, ఇది అన్లాక్ చేశాను. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ డోరు. అన్లాక్. ఓకే, ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు. ఓకేనా, ఇది రైట్ సైడ్. ఇది సన్ రూఫ్ ఉంటుంది. ఈ సన్ రూఫ్ మొత్తం ఫుల్ క్లోజ్ అవుతుంది అనమాట. ఇది సన్ రూఫ్, ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఇదంతా సన్ రూఫే. ఇది రైట్ సైడ్ స్పేస్ అన్నమాట. ఓకే, బ్యాక్ సీటింగ్ వచ్చేటప్పటికి బ్యాక్ డోర్లో సేమ్ స్విచ్చెస్ ఉంటాయి. లాక్, గ్లాస్ అప్ డౌన్. సీట్స్ వచ్చి బకెట్ సీట్స్ ఉంటాయి. ఒకటి కమ్మన్ సీట్ ఉంటుంది, చిల్డ్రన్ సీటు. ఇది కావాలనుకుంటే ఫోల్డ్ చేసేవచ్చు, లేదంటే నార్మల్గా పెట్టచ్చు దీనికి. ఇది సన్ రూఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయ్యి. ఇవి వచ్చేటప్పటికి డోర్ ఆన్ లైట్స్. ఇవి వచ్చేటప్పటికి ఏసీ గ్రిల్స్. అలాగే ఇక్కడ ఏసీ కంట్రోల్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. బ్యాక్ వాళ్ళకి కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది వచ్చేటప్పటికి ఫ్యాన్, ఇది వచ్చేటప్పటికి టెంపరేచర్, ఆటో మోడు, మెను, టైప్ సి కేబుల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆడియో సిస్టమ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది. బాస్ కంపెనీ ఆడియో సిస్టమ్ ఇచ్చారు దీనికి. ఈ స్పీకర్స్ ఇవి. ఇది ఫ్రంట్ రైట్ సీట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి సీట్ కంట్రోల్స్. మనం మూవ్ చేస్తే మూవ్ అవుతూ ఉంటుంది, ఇది బ్యాక్ వెళ్తూ ఉంటుంది. ఎంత స్పేస్ ఉంటుందో. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు.
ఓకే, ఇవి హెడ్లైట్స్ వచ్చి ఎల్ఈడి హెడ్లైట్స్ వస్తాయి. ఇక్కడేమో డిఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ ఇదంతా డిఆర్ఎల్. ఇది వచ్చేటడికి రేడియేటర్ గ్రిల్ ఫ్రంట్. సరే, ఇది డ్రైవర్ సీట్ వచ్చేటప్పటికి వెహికల్ ఎలా ఉంటుంది, 2 స్క్రీన్స్ వస్తాయి. ఫ్రంట్ ఈ స్క్రీన్ ఒకటి, ఇదొకటి. ఓకే, ఇది వచ్చేటప్పటికి మన సెల్ఫ్ ఆన్ ఆఫ్ బటన్. ఇవి వచ్చేటప్పటికి గేర్ బటన్స్ వచ్చేటప్పటికి ఇవే గేరు. ఇంకెక్కడ గేర్ రడ్ అన్నది మీకు ఎక్కడ కనిపించదు. ఇది పార్కింగ్. ఇది వచ్చేటప్పటికి రివర్సు. ఇది న్యూట్రల్. ఇది డ్రైవ్ మోడ్. ఈ డ్రైవ్ మోడ్లోనే మనం ఎక్కువ కార్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇవి వచ్చేటప్పటికి ఏసీ కంట్రోల్స్. ఇది సిస్టమ్ కంట్రోల్స్. ఈ వచ్చేటప్పటికి ఏసీ కంట్రోల్స్ అనమాట. సిస్టమ్ అంటే మనకి కారు ఆండ్రాయిడ్ ఆన్ అవ్వడానికి, దానికోసం. ఇది నెక్స్ట్ ఫార్వర్డ్, హోమ్ స్క్రీను, బ్యాక్ వచ్చేటప్పటికి వాల్యూమ్ ఒకటి ఉంటుంది, సెట్టింగ్స్ ఒకటి ఉంటాయి, నావిగేషను. నావిగేషన్ ఆన్ అయింది అలా. ఓకే, ఇవి వచ్చేటప్పటికి ఏసీ కంట్రోల్స్. ఇవి వచ్చేటప్పటికి హెడ్లైట్ ఆటోలో ఉంది. హెడ్లైట్ మనం వేసుకుంటే ఆన్లో, ఇది ఆటోలో పెడితే మనకి క్లైమేట్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. ఇది లైటింగ్ ప్లస్ మైనస్ అంటే ఇంక్రీజ్ అవ్వడానికి. ఈ డోర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, డోర్లో కంట్రోల్స్. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు. ఈ బటన్ వచ్చేటప్పుడు మిర్రర్ క్లోజ్ ఓపెన్ అనమాట. అంటే మనకు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి మిర్రర్ అడ్జస్ట్మెంటు. ఈ గ్లాసులు. ఇవి వచ్చేటప్పటికి సీట్ సెట్టింగ్ అంటే 1 2 3 సీట్ సెట్టింగ్ ఎలాగంటే, నాకు ఒక సైజు అనుకో, నేను 1లో పెట్టుకుంటే అది ఉంటుంది. మనం కరెక్ట్గా ఎవరన్నా బండి తీసారు అనుకున్నప్పుడు వాళ్ళు సెట్టింగ్స్ మార్చుకుంటే, మనం 1 పెట్టామంటే ఆటోమేటిక్గా మనకు అది 1లోకి సెట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి వాయిస్ కంట్రోల్. మనం ఇది ప్రెస్ చేస్తే వాయిస్తో కమాండ్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇన్ కేసు మనం అలెక్సా ఉంటుంది కదా, అలెక్సా గూగుల్ ఎలాగో అటువంటిది అనమాట. దీన్ని కంట్రోల్ చేయడానికి. ఇవి వచ్చేటప్పటికి వాల్యూమ్ కంట్రోల్స్ అవిని. ఈ క్రూజ్ కంట్రోల్స్, రీసెట్ అవి. ఓకే, మనం ఇప్పుడు కార్ ఆన్ చేద్దాం. బ్రేక్ పట్టుకుని అప్పుడు బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆన్ అయింది కదా. ఒకసారి దీన్ని డిస్ప్లే వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఆర్పిఎమ్, కిలోమీటర్స్. మనం అంటే దీంట్లో ఫ్యూల్ తక్కువ ఉంది, లో ఫ్యూల్ అని చెప్పి చూపిస్తుంది. కార్ వచ్చేటప్పటికి అలా ఉంటుంది డాష్బోర్డు. బ్యాటరీ టెంపరేచరు, ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ టెంపరేచరు, స్పీడోమీటర్. కావాలంటే అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎలా కావాలంటే అలాగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసాం కదా, పీలో ఉంది, పీ రెడ్ లైట్ వెలిగింది కదా. ఓకే, ఇప్పుడు మీకు రివర్స్ చూపిస్తాను. ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తే రివర్స్ పడుతుంది. ఓకే, రివర్స్ పడగానే రివర్స్ కెమెరా ఆన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి నోటర్ వచ్చేటప్పటికి నోటర్లో మనం ప్రెస్ చేయగానే నోటర్ లైట్ వెలిగింది కదా. ఇది ఏదైనా పైకి మనం ఎలా రిచ్ చేస్తే అంటే ఫ్రంట్ కెమెరా ఆన్ అయింది, కనిపిస్తుంది. మళ్ళీ రివర్స్ వేస్తే రివర్స్ కెమెరా ఆన్ అవుతుంది. ఇది నోటర్. మనం పార్కింగ్లో పెట్టేస్తే పార్కింగ్ అయిపోయింది. అదన్నమాట ఈ సిస్టమ్ అంతా కూడా. ఇది షవర్లెట్ కంపెనీది. దీనికి వచ్చేటప్పటికి ఇది ఆటోమేటిక్ వెహికలే. ఇది బ్రేకు అండ్ యాక్సిలేటర్, ఈ 2 ఉంటాయి దీనికి. ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ కదా, అందుకని. ఇప్పుడు ఇది సన్ రూఫ్ ఉంది కదా, సన్ రూఫ్ మనం ఎలా ఫ్రెష్ చేస్తే అలా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత గ్లాస్ కూడా ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ అలా క్లోజ్ చేయొచ్చు. ఇది 2 గ్లాసులు అనమాట. 2 విధాలుగా 2 గ్లాసులు కూడా ఓపెన్ అవుతాయి. క్లోజ్ అయిపోయింది. ఇది డోర్ లైట్స్, ఇది
డోర్ ఎప్పటి వరకు ఆగాలి ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేటప్పటికి హెడ్లైట్స్ ఎలా ఉంటాయి. కార్ బయటికి వెళ్తుంది, ఎలా వెళ్తుందో చూపిస్తాను.